శ్రీకృష్ణకలనంతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి శిలాజిత్ వాడండి, సామర్థ్యాన్ని పెంచుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. హెచ్ఐవి అన్నా ఎయిడ్స్ అని ఒకటే, అది అందరికి తెలియాలి. ఎయిడ్స్ వ్యాధి తగ్గాలంటే పూర్తిగా క్యూర్కి మాత్రం మందులు లేవు. ఎవరైనా చెప్తే తప్పు. అయితే ఒక బీపీ వస్తే బీపీ తగ్గడానికి, బీపీని కంట్రోల్ పెట్టడానికి ఎలా మందులు ఉన్నాయో, అలాగే షుగర్ వస్తే షుగర్ని కంట్రోల్ పెట్టడానికి చక్కని మందులు ఎలా ఉన్నాయో, అలాగనే ఎయిడ్స్ వ్యాధిని కూడా పూర్తిగా అదుపులో ఉంచడానికి మందులు ఉన్నాయి. మన షుగర్ ఉన్న వాళ్ళు తరచుగా షుగర్ పరీక్ష చేయించుకుంటూ ఏమైనా దాంట్లో మార్పు వస్తుంటే, ఎక్కువ తగ్గులు ఉంటే మనం షుగర్ బిళ్ళల డోసేజ్ మార్చుకున్నట్లుగా, అలాగనే హెచ్ఐవికి సంబంధించిన మందులు దానికి సంబంధించిన కూడా ప్రతి 6 నెలలకి CD4 కౌంటు, హెచ్ఐవి వైరల్ లోడ్, ముఖ్యంగా హెచ్ఐవి వైరల్ లోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెచ్ఐవికి వాడే మందులు, వీటిని ఏఆర్టీ మందులు అంటారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఏఆర్టీ అంటారు. ఈ ఏఆర్టీ మందులు అన్నమాట. ఏఆర్టీ మందులు మనం వాడుతుంటే కొంతమంది సడన్గా ఆ మందు పోతే మళ్ళీ హెచ్ఐవి వైరస్ పెరిగిపోతుంది. మనం మందులు సక్రమంగా సరిగ్గా వాడితే ఈ వైరస్, హెచ్ఐవి వైరస్ ఉంటే అవి ఇన్ఎఫెక్టివ్గా అయిపోయి కనబడకుండా పోతాయి, అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతాయి. కానీ పూర్తిగా పోవు. కానీ మనిషి మామూలు మనిషిలాగా ఉంటాడు. ఒక బీపీ వస్తే మందులు పడితే మనిషిలా చక్కగా మామూలుగా ఉంటాడు, షుగర్ మందు మామూలుగా ఉంటాడు. ఆరంగానే హెచ్ఐవి వచ్చినాడు కూడా. పూర్వకాలం ఏంటి, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళతో ఉండి చనిపోయేవాడు. ఆ రోజుల్లో మందులు లేని రోజు. మందులు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతున్నారు. అంచేత హెచ్ఐవి వచ్చిన కనుక అది మరణశాసనం, నేను త్వరగా చచ్చిపోతాను ఎవ్వరు అనుకోసం లేదు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, హెచ్ఐవి వచ్చిన పిల్లలు కనొచ్చు, అన్నీ మావలే, ఏమీ లేదు. ఒక బీపీ వచ్చిన వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా, పిల్లలు కంటలేదా, అంతే ఇదిగా అంతే, ఇంకేం లేదు. అయితే ఇప్పటికీ ఎయిడ్స్ గురించి ఇంకా అపోహలను బట్టి చాలామంది ఎయిడ్స్ అంటే పెళ్లి చేసుకోవట్లేదు, వాళ్ళని ఎవరు పిల్లల్ని ఇవ్వట్లేదు, అయితే పిల్లల్ని ఇవ్వట్లేదు. అలా కాదు, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలా చేస్తున్నారు, ఆరంగానే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయొచ్చు, పిల్లలు కనొచ్చు, ఆ పిల్లలకి ఏం జబ్బు రాదు. ఎప్పుడైతే మనం ఈ వైరస్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుందో, కంట్రోల్ ఉన్నప్పుడు అది ఇంక రెండో వారికి ఆ జబ్బు ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట, ఇన్ఫెక్టివిటీ ఉండదు. అంచేత క్యూర్కి మందు లేవు, కానీ ప్రస్తుతానికి క్యూర్ మందు రావచ్చు, ఫ్యూచర్లో రావని చెప్పలేము. క్యూర్కి మందులు లేవు కానీ ప్రస్తుతం లేవు, కానీ కంప్లీట్గా కంట్రోల్కి మాత్రం చక్కని మందులు ఉన్నాయి. నిజమే, ఎక్కువగా లావు కంటే మామూలుగా కొద్ది లావు కాదు, మార్బిడ్ ఒబేసిటీ అంటాం, చాలా ఎక్కువగా వాడు. అంటే మరి చాలా లావుగా ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే, మగవాళ్ళు ఉన్నారనుకోండి, మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోను మనలో లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ బాగుండడానికి, సెక్షువల్ పెర్ఫార్మెన్స్ బాగుండడానికి అది తోడ్పడుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా లావుగా ఉంటారో, లావుగా ఉన్నప్పుడు ఈ హార్మోను మన శరీరంలో కొన్ని ఎంజైమ్స్ వస్తాయి, ఫ్యాట్లో కొన్ని ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్గా మార్చేస్తుంది. మేల్ హార్మోన్ ఫీమేల్గా మారుతుంది. ఏమైపోయింది ఇప్పుడు, మేల్ సంబంధించిన పొటెన్సీ పోయింది. అంతేకాకుండా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అంటాం, అది ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ తయారవుతుంది. ఆ ఎంజైమ్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్, దానివల్ల కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయి దానివల్ల వాళ్ళు పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే సెక్స్ పరంగా ఎవరికి మా ఒబేసిటీ ఎక్కువ ఉంటుందో, అంటే ఒళ్ళు స్థూలకాయ ఎక్కువ ఉంటుందో, ఆ ఉన్న వాళ్ళలో సెక్స్ తగ్గుతుంది అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఆ ఒబేసిటీని తగ్గించేస్తుంటే ఎక్సర్సైజ్ ద్వారా కానీ డైట్ కంట్రోల్ తగ్గించేస్తే మళ్ళీ మొదలైపోతారు. లేకపోతే ఈ రోజుల్లో కొంచెం తగ్గలేకపోతున్నారు వాళ్ళు, అంత ఇదిగా ఫుడ్ తగ్గించలేకపోతున్నారు, లేదా వ్యాయామం చేయలేకపోతున్నారు. బిరియాటిక్ సర్జరీ అంటున్నాం. బిరియాటిక్ సర్జరీ చేయించుకున్నట్లయితే తిండి తీసుకొని తగ్గిపోతే ఆటోమేటిక్గా కొవ్వు కరిగిపోతుంది, మామూలైపోతుంది. అంటే సెక్షువల్ పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలంటే ఒళ్ళు ఉండడానికి వీలు లేదు. ఎవరైతే కొద్దిగా మామూలు రిక్వైర్డ్ వెయిట్ ఉంటారో ఆ వెయిట్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు సెక్షువల్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. అయితే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవన్నీ వేరే విషయం. ఒళ్ళు వల్ల మాత్రం, స్థూలకాయం వల్ల మాత్రం ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళు మాత్రం ఒళ్ళు తగ్గితే, చక్కగా నిద్రపోతే అంతా మళ్ళీ మామూలుగా ఉంటుంది. చెప్పలేం, అది మాత్రం చెప్పలేం. మనిషిని చూసి మనిషి సెక్షువల్గా యాక్టివ్ ఉంటాడు. ఎందుకంటే సెక్స్
పొటెన్సీ తక్కువ ఉండడానికి కారణం ఏంటి? ఒకటి వాళ్ళు ఉన్న స్ట్రెస్ కారణం. స్ట్రెస్ ఉన్నట్లయితే వాళ్ళకి సెక్స్ డౌన్ అయిపోతుంది. మనిషి చాలా చక్కగా ఉండొచ్చు, చూడడానికి అందరూ వెరీ హ్యాండ్సమ్గా ఉండొచ్చు. హ్యాండ్సమ్గా ఉన్నా కూడా వాళ్ళు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటే సెక్స్. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రెస్ ఉంటుంది, చూడడానికి చక్కగా ఉంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు. అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, అలా ఉన్నారు. ఇంకా ఇతర తక్కువ కొన్ని జాబ్స్లో వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ఫీల్ చేయలేకపోతున్నారు. స్ట్రెస్ ఈ మోడర్న్ ఏజ్లో స్ట్రెస్ ప్లేస్ మేజర్ రోల్ వాళ్ళ సెక్షువల్ ఇండిఫిషియన్సీ రావడానికి. అంటే స్ట్రెస్ ఉంటే మనం చెప్పగలం, స్ట్రెస్ ఉంటే చెప్పలేము. అలాగే వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకింగ్ ఉన్నా డ్రింకింగ్ ఉన్నా కూడా వాళ్ళు సెక్షువల్. అలాగే వాళ్ళకి లోపల షుగర్ ఎక్కువగా ఉంది, ఒక పైకి షుగర్ వాళ్ళకి తెలియదు కదా, మరీ వీక్గా ఉంటే తప్ప షుగర్ ఉన్నది తెలియదు. షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి, షుగర్ వల్ల తగ్గిపోతుంది, షుగర్ కంట్రోల్ లేకపోయినా వాళ్ళు అవుతుంది. అంతే మనుషులను చూసి వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ పని చెప్పడం. సెక్షువల్ పెర్ఫార్మెన్స్ వల్ల హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉందనుకోండి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉందనుకోండి సెక్స్ తక్కువ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఉందనుకోండి స్ట్రెస్ తగ్గిపోతుంది, సెక్స్ తగ్గిపోతుంది. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి సెక్స్ తగ్గిపోతుంది. అంటే ముఖం చూసి మనం చెప్పలేము, వాళ్ళు పరీక్ష చేసి చెప్పాలి. అంచేత ముఖం చూసేసి కారంగా చూసి అబ్బో మనిషి బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, చక్కగానే మాట్లాడుతున్నాడు కదా, అవి చక్కగా పనికి వస్తా అంటే అది జరగదు, అది చెప్పలేము. మనిషి చూసి మాత్రం చెప్పలేము. మొటిమలు తగ్గడానికి సెక్స్లో యాక్టివ్ సంబంధం లేదండి. మొటిమలు రావడానికి ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే యాండ్రోజెన్స్. ఈ సాధారణంగా మగపిల్లల్లో కానీ ఆడపిల్లలో కానీ యుక్త వయసు అంటే 14-15 సంవత్సరాల జరికల్లా ఈ యాండ్రోజెన్స్ ఆడపిల్లలు కూడా వస్తాయి, మగవాళ్ళు కూడా ఉంటాయి. ఈ యాండ్రోజెన్స్ ఇది ఉంది. మామూలుగా ఏంటంటే ఈ మొటిమలు అనేది సాధారణ 3 దశలు 4 దశలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్నట్లయితే అవి పెద్ద ఏం కాదు, ఏం చేయవు, పోతాయి. కొంత ఎక్కువ అవుతాయి. కొద్దిగా ఎక్కువ ఇటుకల్లా ఏమిటంటే అక్కడ ఒక బ్యాక్టీరియా చేరుతాయి. బ్యాక్టీరియా చేరి ఈ మొటిమలు పెద్దవి చేస్తాయి. పెద్దవి చేసి పెద్దగా కొంత చీము పడతాయి. ఇది 3వ దశ. ముందేమో చిన్నగా ఉంటాయి, చెమట బుక్కలంతా ఉన్నవి కొద్ది పెద్దవి అవుతాయి. పెద్దవై కొద్ది చీము చెబుతుంది ఫస్ట్. తర్వాత ఇంకా పెద్దవైపోతాయి, కందిగింత అయిపోతాయి. అలా ఇంకా 4 బాగా పెద్ద అయిపోతాయి. వీటికి ఆ బ్యాక్టీరియా వల్ల వస్తున్నమాట. అది ఎప్పుడైతే మొటిమలు ఎక్కువగా ఉంటాయో, మొటిమలు ఎక్కువ ఉన్నప్పుడు మనం డాక్సైకిల్ కానీ ఎజిత్రోమిసిన్ కానీ టెట్రాసైకిల్ కానీ డాక్టర్ సలహా మీద ఒక కోర్సుగా వాడాలి. కోర్సుగా వాడితే ఇది అవుతుంది. ఇంకా డైట్ కంట్రోల్ ఒకటి ఏంటంటే స్వీట్స్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు తగ్గించాలి. అది అంతే సెక్స్లో యాక్టివ్గా ఉన్న బట్టి పెరుగుతాయని కాదు. జనరల్గా మొటిమలు 13-14 సంవత్సరాల వయసులో మొదలయ్యి 20-24 సంవత్సరాల వరకు ఉంటాయి. సాధారణంగా 20 ఏళ్ళు లేకుండా తర్వాత నిదానంగా బయట తగ్గిపోతుంటాయి. అంటే ఆ టైంలో యాండ్రోజెన్స్ ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లనే మగపిల్లనే ఎక్కువ ఉండి అలసాయి. అంతేగాని సెక్స్లో యాక్టివ్గా ఉన్న బట్టి ఈ మొటిమలు వచ్చాయి, లేదా సెక్స్లో పాల్గొంటే పోతాయి, ఈ 2 తప్పే. సెక్స్లో ఇది రాంగ్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళి అయ్యాక ఆడపిల్లలు పెళ్ళి అయిపోతాయి. ఆడపిల్ల కూడా ముట్టిలు వస్తాయి కదా, వాళ్ళకి అప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి చేసి పెళ్ళి ఏడుకాలు తగ్గిపోయి అనుకుంటారు. పెళ్ళే తగ్గిపోవాలా, న్యాచురల్గానే వాళ్ళలో యాండ్రోజెన్స్ 14-15 సంవత్సరాలు యాండ్రోజెన్స్ 20 ఏళ్ళు 24 ఏళ్ళు చెట్ల అవి ఫేడ్ అయిపోతాయి. ఫేడ్ అయిపోయి తగ్గిపోతాయి. దానికి మూల కారణం ఏంటి? యాండ్రోజెన్స్. దానికి మూల కారణం ఏంటి? బ్యాక్టీరియా కిబులు. వాటి 2 కంట్రోల్ అయితే పోయి అంతేను. అంతే సెక్స్కి పాల్గొనడానికి దీనికి సంబంధం లేదు. సెక్స్లో యాక్టివ్ అంటే స్కిన్ గ్లో అనేది సెక్స్కి సంబంధం లేదు, కానీ ఫేస్ మాత్రం చక్కగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సెక్స్లో పాల్గొనడానికి ఫీల్ గుడ్ హార్మోన్స్ లిబరేట్ అవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్స్ ముఖంలో ఒక రకమైన సంతోషాన్ని ఇస్తాయి. మనిషి ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళ ముఖంలో ఒక రకమైన హ్యాపీనెస్ కనబడుతుంది, ఒక తృప్తి కనబడుతుంది సార్, ఒక సంతోషం కనబడుతుంది. ఆ ప్లెషర్ ఆ ఫేస్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే మనిషి ఏమో ముఖంలో ఒక మనం చూడండి, ఎవరైనా సరే అబ్బా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి నీకు అని అంటుంటారు. అదేంటంటే వాడికి ఒక సంతోషమైన విషయం ఒకటి జరిగింది. ఆడికి సెక్స్లో పడినోడు ఒక చక్కని తృప్తి వస్తుంది. కారణం ఏంటి? ఆ టైం ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఎండార్ఫిన్స్ తెలియనటువంటి ఒక సుఖాన్ని ఇస్తాయి. అవనిచరికల ఆ సుఖం వాడి ఫేస్లో చూసి, అంటే ఎవరైతే సెక్స్లో యాక్టివ్గా ఉంటారో ఆ ముఖంలో ఒక రకమైన గ్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్వేస్ దే ఫీల్ ప్లెజర్, హ్యాపీనెస్. అంచేత సెక్స్ అనే మనిషి యొక్క సంతోషాన్ని, తృప్తిని, హాయిని, అందాన్ని కూడా ఇస్తాయి.
సాధారణంగా మగపిల్లల్లో 12 ఏళ్ళు 14 వయసులో 80% మగపిల్లల్లో కోవా బిళ్ళంత రొమ్ములు ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సాధారణంగా మగపిల్లలు అందరూ 80% మీద ఉంటాయి. కానీ 14 ఏళ్ళు వచ్చేటికల్లా వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది. దాంతో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోయి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. కొంతమందిలో మాత్రం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వదు. కరెక్ట్ కాపోయేటికల్లా ఇవి పెరిగిపోతాయి, ఒట్టుదాయి పెరిగిపోతాయి. ఆడవాళ్ళలాగా మగవాళ్ళు కూడా దీన్ని గైనకోమేస్టియా అంటారు. గైనకోమేస్టియా అంటారు. అంటే ఆ మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ రొమ్ములు రావడం. దానికి కారణం ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్. ఈ రెండింటికి మగవాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. అది సాధారణంగా ఎంతవరకు ఉంటుంది? ఈస్ట్రోజన్ హార్మోన్ 10 ఏళ్ళు 12 ఏళ్ళ వరకు కొద్దిగా ఉంటుంది. కానీ తర్వాత లేకుండా పోతుంది, టెస్టోస్టెరాన్ డామినేషన్ అవుతుంది. కానీ ఎవరైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అక్కడ మాత్రం గైనకోమాస్టియా వచ్చి ఒకసారి అందుకుందంటే ఇక పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అంతేగాని ఎక్కువగా ఉంటే మాత్రం మందులతో తగ్గదు. అసలు మందులతో తగ్గవి. చిన్నపిల్లల్లో 12 ఏళ్ళు 13 ఏళ్ళలో వచ్చేదేమో టెస్టోస్టెరాన్ రాగానే తగ్గిపోతాయి. కానీ తర్వాత పెరిగేవి మాత్రం ఇంకా సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సిందే.